కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ వారి సూచనల మేరకు సామర్లకోట సీఐ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో సామర్లకోట కాకినాడ ప్రధాన రహదారి 5 తూములు సమీపంలో ప్రయాణికులకు హెల్మెట్ ఉపయోగముపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఉపయోగంపై కౌన్సిలింగ్ చేస్తూ సమీపంలో ఉన్న హెల్మెట్ షాపుల వద్ద నుండి సుమారు 50 హెల్మెట్స్ వరకు తీసుకుని హెల్మెట్ లేని వారికి అందజేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోకుండా ప్రయాణం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణ భగవాన్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో డీఎస్పీ తిలక్ వారి సూచనల మేరకు సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను కల్పించడం ద్వారా కొంతవరకు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందన్నారు. ప్రయాణికులు ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటించడం వల్ల చాలా వరకు ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఒకే వాహనపై ముగ్గురు ప్రయాణించడం, వేగవంతంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని ప్రయాణికులకు తెలియజేశారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఐలు మూర్తి, రాజా, ట్రాఫిక్ ఎస్ఐ గారగారావు వారి సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, సామర్లకోట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నానండి. మా యూనిట్ ఆఫీసర్ గారు శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు, అలాగే మా సబ్ డివిజనల్ ఆఫీసర్ తిలక్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఆ సామర్లకోట స్టాఫ్, అలాగే ట్రాఫిక్ సిబ్బంది అందరూ కలిపి ఏడీపీ రోడ్లో ఈ 5 కల్వర్ట్ సెంటర్లో ఈ హెల్మెట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా 2 వీలర్స్ తోలేవారు, వెనకాల కూర్చున్న పిల్లల డ్రైవర్ కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నాం. యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా అవుతుంది. ఈ అవగాహన లోపథ్యం వల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. హెల్మెట్ ఉంటే అనుకోని సంఘటన ఏదైనా జరిగినట్టయితే మనకి మెయిన్ హెడ్ ఇంజరీ లేకుండా ఉన్నట్టయితే మనకి ప్రాణం హ్యాపీ రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. అలాగే హెల్మెట్ ఉండి కూడా బండికి వెనకాల లాక్ చేసి పెడుతున్నారు. హెడ్ ఏక్ వస్తుందనో లేకపోతే చెమట పడుతుందని ఏదో రీజన్ చెప్తున్నారు. దయచేసి అలా పెట్టొద్దు. మీరు హెల్మెట్ పెట్టుకోండి. కంపల్సరీగా మీరు అనుకోని సంఘటన జరిగితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మద్యం సేవించి వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దని చెప్తున్నాం. అతివేగంగా వెళ్ళొద్దని చెప్తున్నాం. దయచేసి పాటించండి, రోడ్డు భద్రతా నియమాలను పాటించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమం ఈ విధంగా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఇలా కండక్ట్ చేస్తే ఎంతో కొంత మార్పు వస్తుందని చెప్తున్నారు. డైలీ ఈ విధంగా కండక్ట్ చేస్తే ఎక్కడో చోట ఏదో ఒక ఏరియాలో మా లిమిట్స్లో కండక్ట్ చేస్తున్నాం. మీరు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ఈ అవగాహన రాహిత్యం వల్ల ఈ యాక్సిడెంట్లు జరుగుతాయని మరీ ముఖ్యంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.